మీ స్ఫూర్తి వెంకటేశ్వర్లు సార్, మెథడాలజీ ఫ్యాకల్టీ, స్ఫూర్తి కోచింగ్ సెంటర్, నెల్లూరు. సో మీకు అందరికీ తెలిసిందే, నెల్లూరులో స్ఫూర్తి కోచింగ్ సెంటర్ అనేది రాష్ట్ర స్థాయిలో మంచి పేరున్నటువంటి అధ్యాపకులతో బోధన, ప్రతిరోజు డైలీ టెస్ట్, మళ్ళీ గ్రాండ్ టెస్ట్, రివిజనల్ ఎగ్జామ్స్ బ్యాచ్, ఈ విధంగా స్టడీ అవర్స్, ఈ విధంగా పిల్లలకి నిజాయితీగా నాణ్యమైనటువంటి బోధనతో పాటు ఎగ్జామ్స్ అందించి విజేతలుగా తీర్చిదిద్దుతూ ఉంది గత 1.5 దశాబ్ద కాలం నుంచి. ప్రతి డిఎస్సిలో లాగానే ఈ డిఎస్సిలో కూడా స్ఫూర్తి కోచింగ్ సెంటర్ నెల్లూరు విద్యార్థులు విజయ దుందిబ మోగించడం జరిగింది. ప్రతి విభాగంలో కూడా రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి ర్యాంకులే కాకుండా అత్యధిక మంది విద్యార్థులు ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించడం జరిగింది. ఈ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, డిఎస్సి ఆస్పిరెంట్స్, గత వారం 10 రోజుల నుంచి నాకు కాల్ చేస్తున్నారు. కొత్త బ్యాచ్ ఎప్పుడు సార్, టెట్ ఎప్పుడు సార్, మా తప్పు తెలిసింది, మేము నోటిఫికేషన్ పడిన తర్వాత 45 రోజులు చదివాం, ప్రతిఫలం మాకు ఆశించినట్లు అందలేదు. టెట్లో గతంలో ఏమనుకునే వాళ్ళమి, టెట్లో క్వాలిఫై అయ్యాం కదా, ఇంక మళ్ళీ టెట్ ఎందుకు, డిఎస్సి చూసుకుందాం అనుకునే వాళ్ళం. కానీ టెట్ ప్రిపరేషన్ డిఎస్సికి పునాది అనేది విషయం మాకు అప్పుడు అర్థం కాలేదు. టెట్లో వెయిటేజ్ పెంచుకొని టెట్ ప్రిపేర్ అయితే అది డిఎస్సికి రివిజన్ లాగా ఉపయోగపడి అదే టెంపోతో లాంగ్ టర్మ్ ప్రిపేర్ అయితే ఈజీగా జాబ్ తెచ్చుకోవచ్చు. ఇప్పుడు సక్సెస్ అయిన మా ఫ్రెండ్స్ అందరూ కూడా అలా టెట్లో మంచి మార్కులు తెచ్చుకొని లాంగ్ టర్మ్ ప్రిపేర్ అయిన వాళ్ళే కొత్త బ్యాచ్ ఎప్పుడు అని అడుగుతున్నారు. సో ముందుగా టెట్ ఈ నెలలోనే స్టార్ట్ చేస్తాం. ఏ తేదీ అనేది ఇంకా నిర్ణయించలేదు. స్టాఫ్ మీటింగ్ పెట్టుకొని ఈ కోచింగ్ సెంటర్ మా అన్నయ్య పద్మ, ఇది నేను గౌరవ సలహాదారుగా ఇక్కడ వ్యవహరిస్తాను. సో ఒక తేదీని త్వరలో మీకు ప్రకటిస్తాను. టెట్ అయిపోయిన తర్వాత డిఎస్సిని స్టార్ట్ చేస్తాను. కాబట్టి ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళు లాంగ్ టర్మ్ ప్రిపేర్ అయ్యి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని, ఇప్పుడు దాదాపు ఉన్న ఉద్యోగాలలో మన జిల్లాలో 40% కంటే ఎక్కువ ఉద్యోగాల్ని మన స్ఫూర్తి విద్యార్థులు సాధించారని చెప్పేదాన్ని సంతోషిస్తూ ఉన్నాను. కాబట్టి మీరు కూడా రాబోయేటటువంటి టెట్లో, డిఎస్సిలో విజయకేతనం ఎగరవేయాలని చెప్పి ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.